నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఈరోజు విజయవాడ ఏలూరు రోడ్లోని సీతారాంపురం జంక్షన్ దగ్గర గల SBI బ్యాంక్ పక్కన స్కై డెంటల్ క్లినిక్ని, కిడ్స్ క్లినిక్ని నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. SKY అంటే సరిత కృష్ణ చైతన్య, Y అంటే U అనే అర్థం వచ్చేట్లుగా ప్రత్యేకంగా పిల్లలకు అధునాతన వైద్యం అందించుటకు స్కై హాస్పిటల్ను పెట్టడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, చైతన్య, సరిత ఇద్దరు అనుభవం కలిగి మంచి టెక్నాలజీ ఉన్న పరికరాలతో నిర్మించడం మంచిది అని అన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ చైతన్య, సరిత, పార్థసారథి, బొమ్మసాని సుబ్బారావు, ఇతర డాక్టర్స్, బంధువులు పాల్గొన్నారు. డాడీ ఇట్లా రండి, ఇటు వచ్చేసేయండి. సతీష్ అండి, వచ్చారా? సతీష్ గారు వచ్చారా? సెక్రటరీలో ఛాంబర్ Thank you so much. God bless you. Thank you so much. Wish you all success. Thank you, sir. సైలెంట్ ఉండమని సుబ్బు సైలెంట్ ఉండమని హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. డాక్టర్ చైతన్య గారు, డాక్టర్ శ్వేత గారు ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న డెంటల్ డాక్టర్స్. ఒకళ్ళు పెద్దవాళ్ళ డెంటల్ ట్రీట్మెంట్స్కి, అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్ కావాల్సిన చేసేది ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేశారు. భవిష్యత్తులో హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో విజయవాడ రూపురేఖలే మారిపోతాం. ఎందుకంటే అమరావతి ఒక నిజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయ్యే పరిస్థితుల్లో దాన్ని ఆనుకున్న విజయవాడ ఇది ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుంది. మరి జనాభా ప్రజలు కూడా పెరిగినప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా వాళ్ళకి కావాల్సిన వసతులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అరేంజ్ చేసి ప్రైవేట్ యాజమాన్యాన్ని అంటే హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉంది ప్రభుత్వం. మరి దాంట్లో భాగంగా డెంటల్ హాస్పిటల్స్ కూడా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరి యాజమాన్యానికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ మంచి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి